కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల వేట కొనసాగుతోంది. వర్షం పడ్డంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వజ్రాల కోసం వెతుకుతున్నారు. అయితే జొన్నగిరికి చెందిన బోయ రామాంజనేయుల రైతుకు పొలం పనులు చేస్తుంటే వజ్రం దొరికింది. దీంతో అదే గ్రామానికి చెందిన వజ్రాల వ్యాపారి 12 లక్షల నగదు 5 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రం కొనుగోలు చేయడంతో రైతు ఒక్కరోజులో లక్షాధికారి అయ్యారు. ఈ ఖరీఫ్ సీజన్లో దొరికిన 42వ వజ్రమని స్థానికులు చెబుతున్నారు. ఈ సీజన్లో వర్షాలు బాగా కురుస్తుండటంతో వారానికి 4 నుంచి 8 వజ్రాలు దొరుకుతున్నాయని చెబుతున్నారు. కోసం వచ్చినాం. వజ్రాలు ఎలా దొరుకుతాయంటే మేము చదువుకున్న కొన్ని పుస్తకాల్లోనూ కొన్ని యూట్యూబ్ ఛానల్లోనూ అన్ని చూసి విన్నాము. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి చెత్తా చెదారమని భూగర్భ జలాల్లో కిందికి పోయి భూగర్భ జలం వాతావరణం వేడెక్కి వాన పడడం వలన భూమిలో నుంచి పైకి వాన వల్ల పైకి తేలుతున్నాయి. దాని వజ్రాలు అందువలన వానల కాలమే వెతకలాడడానికి వస్తారు. అదిగాక జొన్నగిరి అంటే యాక్చువల్గా జొన్నగిరి కాదు, స్వర్ణగిరి అంట. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినది. అక్కడ చేసి అన్ని చేసేది అంతా ఇక్కడే ఉన్నది. అశోక్ చక్రవర్తి శిలాశాసనం ఇక్కడే ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపద అంతా దోసుకొని పోవడం వలన శ్రీకృష్ణదేవరాయలు ఉండే పాలకులు ఆడ పాలిసి పట్టే వజ్రాలను పట్టేవాళ్ళు. వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సంపద దొరికినీకోకుండా చేళ్లలో చల్లుకుంటూ పోయినారు. అవి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిన వల్ల కొన్ని భూగర్భ జలాల్లో ఆడాలు ఉన్నాయి కాబట్టి ఆ చేలు పొలాలు దున్నడం వలన సేద్యాలు చేయడం వల్ల ఆ వానలకి బయటికి పడుతున్నాయి. ఈరోజు వర్షం పడిందని జొన్నగిరికి చూద్దామని వచ్చినాము. వచ్చింటే ఎవరికి చిక్కలేదు. దండికి వచ్చిన జనాలు. ఎప్పుడు వచ్చినారక? పొద్దున 8 గంటలకు వచ్చారు. 8 గంటల నుండి వెతుకుతూనే ఉన్నారు. 8 గంటల నుంచి వెతుకుతూనే ఉన్నాం. మరి ఏమన్నా రాళ్ళు దొరికినాయక? ఏమో రాళ్ళు దొరికినాయి. కొంచెం చూపించినారా ఎవరికైనా? ఏం చూపించలే. మీకు వంటలు ఏం లే, సాయంత్రానికి ఇంటికి పోవాలని వచ్చినాము. దొరుకుతుందనే ఒక ఆశతోనే కడుపులు కాసుకొని బయటకులాడుతున్నాం. మేము వజ్రాలు వేటకు. ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. చేమకుర్తి మండలం తొర్రగుడిపాడు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల వేట కొనసాగుతోంది. వర్షం పడ్డంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వజ్రాల కోసం వెతుకుతున్నారు. అయితే జొన్నగిరికి చెందిన రామాంజనేయులు అనే రైతుకు పొలం పనులు చేస్తుంటే వజ్రం దొరికింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హేమంత్ జాయిన్ అవుతున్నారు. హేమంత్, సో ప్రతి ఏడాది కూడా మనం ఇవి చూస్తూనే ఉంటాం, వజ్రాల కోసం ఏ స్థాయిలో వేటాడతారో అక్కడ. సో ప్రతి ఏడాది కంటే ఏడాది కొంచెం బాగా ఎక్కువగా దొరుకుతున్నట్టున్నాయి. అసలు ఏం చెప్తున్నారు అక్కడ రైతులు? సతీష్, ఏదైతే కర్నూలు జిల్లా ఈ తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన బోయ రామాంజనేయులు అనే రైతుకు పొలంలో పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. సుమారు 12 లక్షల రూపాయల నగదు 5 తులాల బంగారు ఇచ్చి జొన్నగిరికి సంబంధించిన వజ్ర వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీరు కొనుగోలు అయితే చేయడం జరిగింది. మొత్తం మీద గడిచిన ఈ 4 వారాల నుంచి దాదాపుగా 4 వారాల నుంచి 8 వారాల నుంచి చూస్తే ఈ వజ్రాలు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. గత సీజన్ తో కంపేర్ చేస్తే, అంటే గత సంవత్సరాన్ని కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఈ సీజన్ లో దాదాపుగా ఇప్పటి వరకు 42 వజ్రాలు దొరికినట్లుగా స్థానికులు అయితే చెప్పడం జరుగుతోంది. వారంలో అంటే ఈ చుట్టుపక్కల జొన్నగిరి చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి లాంటి ప్రాంతాలు, అలాగే మద్దికెర, పేరావలి, తుగ్గిలి ఇటువంటి ప్రాంతాల్లో ఈ వజ్రాన్వేషణ అయితే కొనసాగుతుంది. తొలకరి వర్షాలు పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వజ్రాన్వేషణ అయితే కొనసాగుతూ వస్తోంది. ప్రతిరోజు చాలా మంది అంటే ఇటు స్థానికులు అవ్వచ్చు, స్థానిక ప్రాంతాలు అవ్వచ్చు, చుట్టుపక్కల ఇటు అనంతపూరు, అలాగే రాయచూరు, కర్ణాటక, ఈ మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల నుంచి ఎక్కువగా ఈ జొన్నగిరి ప్రాంతం వైపు వెళ్లి అక్కడ మొత్తాన్ని అయితే వజ్రాన్వేషణ అయితే కొనసాగిస్తున్నారు. ఏదైతే ఈ వజ్రాలు విలువ అయితే అంటే ఈసారి దొరికిన వజ్రం ఏదైతే ఉందో ఇది కొంత 12 లక్షలు వరకు పోవడం, అలాగే 5 తులాలు బంగారు ఇచ్చి ఎవరైతే ఈ వజ్రాల వ్యాపారి ఉన్నాడో అతను కొనుగోలు చేయడం జరిగింది. ఈ వ్యవహారం అంతా కొంత గుట్టుగానే సాగిందనే చెప్పాలి. మొత్తం మీద చూస్తే ఏదైతే తొలకరి నుంచి ఇప్పటి వరకు మొత్తం మీద అయితే 42 వజ్రాలు ఈసారి అత్యధికంగా దొరకడం అన్నదే ఇప్పుడు రైతుల్లో ఎవరైతే వజ్రాలు దొరికిన వారిలో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఏదైతే ఈ జొన్నగిరి ప్రాంతానికి చెందిన వ్యాపారస్తులు కూడా స్థానికంగా ఉంటూ ఎక్కడైతే ఈ వజ్రాన్వేషణ కొనసాగుతుందో అక్కడే ఉంటూ స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు వజ్రాలు తెచ్చిస్తే దాని విలువ కట్టి వాళ్ళు దాన్ని తీసుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం అంటే మొత్తం మీద ఈ ఖరీఫ్ సీజన్ లో భారీ వర్షాలు పడడం కూడా ఒక
ఒకవైపు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎందుకంటే భారీ వర్షాలు ఎక్కువగా కురవడం వల్లనే ఈ వజ్రాలు అయితే విరివిగా దొరుకుతున్నాయి. గడిచిన సీజన్లతో కంపేర్ చేస్తే ఈ సీజన్ లో ఎక్కువగా దొరకడము, అలాగే రేటు కూడా చాలా ఎక్కువగా పలుకుతుండడంతో ఎవరైతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు అవ్వచ్చు, స్థానికులు అవ్వచ్చు, ఇక్కడ రావడం, ఇక్కడ వజ్రాన్వేషణ కొనసాగించడం అయితే జరుగుతూ వస్తోంది. మొత్తం మీద చూస్తే ఈసారి కూడా అంటే ఈ రోజు దొరికినటువంటి ఏదైతే వజ్రం ఉందో దీని విలువ 12 లక్షలు కట్టి 5 తులాలు ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం మీద చూస్తే విరివిగా ఈ వజ్రాలు దొరకడంతో ఎవరైతే ఇక్కడ జొన్నగిరి, పగిడిరాయి, అలాగే పేరావలి ఇటువంటి ప్రాంతాలకు వచ్చి స్థానికులు అవ్వచ్చు, చుట్టుపక్కల వారు వచ్చి అక్కడ వజ్రాన్వేషణ అయితే కొనసాగిస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ హేమంత్.